ఆంధ్రప్రదేశ్ బిషప్ కౌన్సిల్ సమావేశం విజయవాడలోని టూరిజం పున్నమి ఘాట్లో ఈ నెల 18 నిర్వహించారు. ఈ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర బిషప్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా జోసెఫ్ బిషప్ ఆండ్రూస్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఏలేశ్వరం పెద్దవీధి సీఎంఓ చర్చి దగ్గర మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆండ్రూస్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నన్ను ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర బిషప్ కౌన్సిల్ అధ్యక్షులు ఎజ్జల బాలరాజుకు, ఉపాధ్యక్షులు మోహన్ రావుకు, సెక్రటరీ దైవ ప్రకాష్ కు కృతజ్ఞతలు తెలిపారు. 40 సంవత్సరాల నుండి సుదీర్ఘమైన దైవజనుడుగా సీనియారిటీని గుర్తించి జిల్లా స్థాయిలో అనేక పదవులు చేపట్టిన నాకు రాష్ట్ర స్థాయిలో పదవి ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. అలాగే క్రైస్తవ సమాజాన్ని ఏకతాత్పర్యంతో కలిగి ఉండాలని, భారతదేశంలో విమర్శనాత్మకమైన మాటలు మాట్లాడకూడదని ఆయన తెలిపారు. పత్రికా సోదరులకు నమస్కారం. ఏలేశ్వరం బిషప్ జోసెఫ్ ఆండ్రూస్ మీకు నమస్కారాలు తెలియజేయనిది ఏమనగా, ఇటీవల విజయవాడ ఆంధ్రప్రదేశ్ టూరిజం పున్నమి ఘాట్లో 18వ తారీఖున ఆంధ్రప్రదేశ్ 26 జిల్లాల పాస్టర్స్, బిషప్స్, గౌరవనీయులు, క్రైస్తవ నాయకులు అనేక మంది పాల్గొన్నారు. అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 26 జిల్లాల పాస్టర్స్ వారు ఏకగ్రీవముగా ఆంధ్రప్రదేశ్ బిషప్స్ కౌన్సిల్ను ఏకతాటి మీద తీసుకురావాలని, ఏకతాత్పర్యం, ఏకభావంతో క్రైస్తవులందరూ మెలగాలని ఉద్దేశముతో పుష్కర్ ఘాట్లో జరిగినటువంటి సమావేశంలో ఆంధ్రప్రదేశ్ బిషప్స్ కౌన్సిల్ ఏర్పాటు చేయడమైనది. అందులో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడమైనది. అందులో క్రైస్తవ సహోదరులందరూ ఏకం కావాలి. వారి సంఘాలు శాంతియుతంగా ఎవరికి ఇబ్బందికరంగా లేకుండా క్రైస్తవ సమాజం అనేక మందికి సహాయకారిగా, దీవెనకరంగా ఉండాలని నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతి సంఘానికి మరి దేవదేవుని కృప తోడు ఉండాలని కోరుతూ బిషప్స్ కౌన్సిల్ యొక్క కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడమైనది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బిషప్స్ కౌన్సిల్లో ప్రెసిడెంట్గా ఎజ్జల బాలరాజు గారు మరియు అందరి 26 జిల్లాల ప్రెసిడెంట్ల యొక్క సమ్మతితో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకున్నందుకు ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ జనాంగానికి, దైవ సేవకులకు, పాస్టర్స్, బిషప్స్ అందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనము దేవుని కొరకు పనిచేద్దాం. యాకోబు దేవుని నామం మిమ్మల్ని ఉద్ధరిస్తుందని బైబిల్ చెప్పిన రీతిగా దేవుని నామంలో ఉద్ధరించబడదాం. దేవుడే మనకు సహాయం చేస్తాడు. ఇందులో ముఖ్య కార్యవర్గం మరి స్టేట్ కార్యవర్గం పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ కమిటీలో కొంతమంది, మొత్తం టోటల్ 30 మంది నాయకులతో ఈ యొక్క స్టేట్ కమిటీ ఏర్పాటు చేయబడినది అని మేము తెలియజేస్తున్నాం. ఈ యొక్క స్టేట్ కమిటీ అందరికీ ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉన్నందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరి ముఖ్యంగా ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్రైస్తవులందరూ నన్ను ఈ సమయంలో ఎన్నుకొని వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా, స్టేట్ ప్రెసిడెంట్గా ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనము దేవునితో కలిసిమెలిసి అందరితో ఐక్యత, ఏకభావం, ఏక మనసుతో కలిసి ఉండాలని తెలియజేస్తూ మీ ముందు నిలబడి ఉన్నాను. కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బిషప్ జోసెఫ్ ఆండ్రూస్ ఎన్నుకున్నందుకు శుభాకాంక్షలు.